సినిమాల్లో తనదైన ఫాలోయింగ్ తో అశేష సంఖ్యలో అభిమానుల్ని సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు పాలిటిక్స్ లో సైతం అంతే క్రేజ్ ను తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. 100% స్ట్రైక్ రేట్ ఉన్న పార్టీగా దేశ రాజకీయాల్లో జనసేనను నిలిపిన పవర్ స్టార్ ఇప్పుడు పొలిటికల్ పవర్ స్టార్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తీసుకుంటున్న ప్రతి చర్య ఆసక్తి రేపుతుంది. ప్రతి నిర్ణయం ఓ పాజిటివ్ చర్చకు దారితీస్తోంది. మరి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 21 రోజుల్లో పవన్ సాధించిందేంటి? డిప్యూటీ సీఎం గా తన రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న జనసేనాని పవన్ కళ్యాణ్ తనదైన మార్క్ రాజకీయంతో దూసుకుపోతున్నారు. కీలక శాఖలను తీసుకున్న పవన్ కళ్యాణ్ తనకు వచ్చిన హోదాని ఎంజాయ్ చేయడానికి వాడటం లేదు. దాన్ని బాధ్యతగా తీసుకుని ముందుకు వెళ్తున్నారు. తాను చేపట్టిన శాఖలపై వరుస సమీక్షా సమావేశాలతో అధికారులను పరుగులు తీస్తున్నారు. గత వైసీపీ పాలనలో చోటు చేసుకున్న అక్రమాల లెక్కలను బయటకు తీస్తున్నారు. నేపాల్లో దొరికిన ఎర్రచందనం డంప్ వెనుక వైసీపీ పెద్దల హస్తం ఉందని తేల్చిన పవన్ అంతకు ముందు ద్వారంపూడి కనుసన్నల్లో నడుస్తున్న రేషన్ బియ్యాన్ని సీజ్ చేయించేశారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నాదెండ్ల మనోహర్ 3 రోజుల పాటు కాకినాడలో మకాం వేసి అధికారుల్ని పరుగులు తీయించారు. అక్రమాలకు మూల కేంద్రాలకు వెళ్లి వేల టన్నుల బియ్యాన్ని సీజ్ చేయించారు. దీంతో పవన్ స్ట్రాటజీని నాదెండ్ల అమలు చేశారన్న టాక్ లోకల్ గా వినిపిస్తోంది. ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర, ఈ గోండా దగ్గర ఒక 50 మంది క్రిమినల్ గ్యాంగ్స్ నంబర్ ప్లేట్ లేని బైకుల్లో తిరుగుతూ అందరినీ బెదిరిస్తూ ఉన్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర ఉన్న గూండాలందరికీ నేను కాకినాడ నడిబొడ్డు నుంచి చెప్తున్నా, మీ పద్ధతి మార్చుకుంటారా? మార్చుకోండి. మీ అందరినీ నాకు అవకాశం వచ్చిన రోజున, అధికారం వచ్చిన రోజున ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టి వీధి వీధి తన్ని తీసుకెళ్తాను. గుర్తుపెట్టుకోండి. చండాలు ఒలిపించేస్తాను ఒక్కొక్కడికి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నువ్వు ఆడపిల్లల జోలికొచ్చినా, నీ గూండాగాళ్ళు ఆడపిల్లల్ని బెదిరించినా, మీ తాతకి చేసినట్టుగా నిన్ను మళ్ళీ బేడీలేసి మరి లాక్కెళ్తాను. గుర్తుపెట్టుకో. నీకు ఆ జీవితం నీకు వస్తుంది. నీకు ఖచ్చితంగా. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేకంగా కాకినాడ ప్రాంతంలో నిన్నటి జరుగుతున్న అనేక తనిఖీల్లో భాగంగా ఉదయం నేను ప్రెస్ మీట్లో మీ అందరికీ వివరించాను. దాదాపు 7,615 మెట్రిక్ టన్నులు నిన్న సీజ్ చేయడం జరిగింది. ఈరోజు యాంకరేజ్ పోర్ట్లో కూడా వీళ్ళు ఇదే విధంగా దుర్మార్గంగా వీళ్ళు పేద ప్రజల పొట్ట కొట్టేసి బియ్యాన్ని ఎగుమతి చేసి ఆఫ్రికన్ దేశాలకి చాలా దారుణంగా మన దేశాన్ని కూడా చెడ్డపేట తీసుకొస్తున్నారు. ఇది ఎంత అక్రమంగా అన్యాయంగా చేస్తున్నారంటే, అటువంటి బియ్యం సరఫరా చేసి పేద దేశాల్లో అక్కడ భారీ అవినీతికి పాల్పడి వీళ్ళు ఈ విధంగా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంటే వెళ్తే ఈరోజు యాంకరేజ్ పోర్ట్లో నేనే ఆశ్చర్యపోయాను. మొట్టమొదటిసారి ఇక్కడికి వస్తున్నాను. విన్నాను ఇన్ని సంవత్సరాల నుంచి యాంకరేజ్ పోర్ట్ గురించి, ఏ విధంగా ఈ ద్వారంపూడి కుటుంబం మొత్తం కాకినాడ పోర్ట్ని కబ్జా చేసి అడ్డాగా చేసి యాంకరేజ్ పోర్ట్ని ఉపయోగిస్తున్నారు అనేది పుంకాలుగా మనం మీడియా సోదరుల ద్వారా చదువుతూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. కానీ ఈరోజు మేము సందర్శించినప్పుడు ప్రధానంగా అశోక ఒకటి, తర్వాత H1 ఒకటి, ఈ రెండింటిలో కూడా తనిఖీలు చేసినప్పుడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఉండాల్సిన బియ్యం ఇక్కడ ఆధారాలతో సహా మాకు దొరికింది. సో 2,800 మెట్రిక్ టన్నులు అశోకాలో అయితే H1లో 2,500 మెట్రిక్ టన్నులు, అంటే 5,300 మెట్రిక్ టన్నులు ఈరోజు ఉదయం ఈ తనిఖీలో మేము సీజ్ చేశాం. ఇలా అధికారాన్ని అడ్డుపెట్టుకుని వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్న వారి కూసాలు కదిలించే ప్రయత్నాన్ని జనసేనాని చేస్తున్నారు. ఓవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ లు వైసీపీకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే పనిలో ఉన్నారు. ఇక ఇటు పవన్ సైతం తన పార్టీని నామరూపాలు లేకుండా చేయాలని చూసిన ప్రతి ఒక్కరి లెక్కలు సరిచేసే పనిలో పడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న పార్టీ కార్యాలయాలకు నోటీసులు ఇస్తూ ప్రత్యర్థి శిబిరాన్ని బెంబేలెత్తిస్తున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి పాల్పడ్డ కుట్రల్ని ఛేదించే ప్రయత్నం సైతం చేస్తున్నారు. మరోవైపు పాలనా పరంగా కూడా మంచి మనసున్న ప్రభుత్వంగా ప్రజల్లో ముద్రపడేలా అడుగులు వేస్తున్నారు. 2 రోజుల వ్యవధిలో వాలంటీర్లతో సంబంధం లేకుండా పెన్షన్ల పంపిణీ చేసి అడ్మినిస్ట్రేషన్ పై పట్టు సాధించే ప్రయత్నం చేసింది కూటమి ప్రభుత్వం. అలాగే వైద్య చికిత్సల కోసం ముఖ్యమంత్రిని కలుసుకున్న వారికి వీలైనంత త్వరగా సమస్యల్ని పరిష్కరిస్తూ వెళ్తున్నారు.
ఇంకోవైపు ఎన్నికలకు ముందు 30,000 మంది యువతుల అదృశ్యంపై సంచలన కామెంట్స్ చేసిన పవన్ కళ్యాణ్ తన దృష్టికి వచ్చిన ఓ తల్లి ఫిర్యాదుపై వేగంగా స్పందించి ఆ అమ్మాయిని తిరిగి ఇంటికి చేర్చేలా చూపించిన చొరవ ప్రజల మనసు చూరగొంది. పవన్ ఎంట్రీ దెబ్బకు విజయవాడ పోలీస్ కమిషనర్ తన సిబ్బందితో ఫాలోఅప్ చేయించి ఎక్కడో జమ్మూలో ఉన్న అమ్మాయిని తిరిగి రప్పించడం ఇటు ప్రజల్లోనే కాదు అటు పోలీస్ వర్గాల్లో సైతం పాజిటివ్ చర్చకు దారితీసింది. నమస్తే సార్. ఎగ్జాక్ట్లీ సార్. మనం మీరు చెప్పిన ఎంఐ కేసులో సార్, ఎంఐకి వెంటనే మీరు చెప్పినట్టు ఒక టీం పెట్టాం సార్. ఇమీడియట్గా ఇద్దరు సిఐతో కొంతమంది టీం సార్. అమ్మాయి మీరు తేజస్వని మిస్ అయ్యింది సార్ 9 నెలల క్రితం. ఈ అమ్మాయిని వెతికాం సార్. మీరు చెప్పిన తర్వాత టీం అని వెతికి మన టెక్నికల్ టీం సార్, సైబర్ క్రైమ్ వాళ్ళు, మన లా అండ్ ఆర్డర్ టీం అంతా కలిసి ఇంటెన్సివ్గా సెర్చ్ చేస్తారు. కేరళ, బెంగళూరు, బాంబే అన్ని తిరిగి ఫైనల్గా జమ్మూలో ఈరోజు ట్రేస్ చేయడం జరిగింది సార్. యాక్చువల్లీ జమ్మూ సార్, అక్కడ జమ్మూలో లోకల్ పోలీస్ హెల్ప్ కూడా తీసుకుని ఇమీడియట్గా పికప్ చేశాం సార్. మా టీం రీచ్ అయ్యే లోపు పికప్ చేసుకున్నాం సార్. మా టీం కూడా ఇప్పుడు రీచ్ అయ్యారు సార్. జస్ట్ నో దే ఆర్ రీచింగ్. షీ సేఫ్ సార్. షీ ఎగ్జాక్ట్లీ సార్. కిడ్నాప్ చేశారు సార్. కిడ్నాప్ కాదు సార్, ఇంకా అది పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తాం. మనం ఇంటరాగేట్ చేస్తాం. అబ్బాయిని కూడా తీసుకొస్తారా? తీసుకొస్తాం సార్. ఎగ్జాక్ట్లీ సార్. ఒక కేసు అయితే మనకి తెలిసింది సార్. ఇప్పుడు ఇది పూర్తిగా తీసుకొచ్చినట్టు ఎంక్వైరీ చేస్తాం సార్. పూర్తిగా చేసి మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాం సార్. సో ఎప్పుడు తీసుకొస్తాం సార్? ఇప్పుడు మన టీం రీచ్ అవుతున్నాం సార్. మేబీ వాటికి ఇంకో హాఫ్ అన్ అవర్లో రీచ్ అవ్వచ్చు సార్. రేపు వచ్చేస్తారు సార్. రేపు మార్నింగ్ బై నా ఉద్దేశం 11 లోపు 12 లోపు వచ్చేస్తారు సార్. అక్కడ లోకల్ పోలీసులు హెల్ప్ చేశారు సార్. మన సైబర్ క్రైమ్ టీం కానీ, మన లా అండ్ ఆర్డర్ టీం కానీ చాలా హెల్ప్ చేశారు సార్. బాగా గట్టిగా చేశారు సార్. పూర్తిగా ఈ వారం దీని మీద కూర్చున్నారు సార్. సార్ సడన్లీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. షీఈ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ సార్. నో ప్రాబ్లమ్ సార్. Thank you, sir. Thanks for reacting very swiftly, sir. Thank you, sir. Once more to you. Good day, sir. Thanks for your support and encouragement, sir. Thank you, sir. Yes, sir. మొత్తంగా ఎన్నో హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారన్న విమర్శలకైతే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ధీటుగా సమాధానాలిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్ సహా కేబినెట్ సహచరులంతా మంత్రులుగా ప్రమాణ స్వీకారాలు చేసి 21 రోజులే అయినప్పటికీ 6 నెలల్లో చేయాల్సిన పనులు ముందుగానే అయినట్లు కనిపిస్తున్నాయి. మరి ట్రైలే ఇలా ఉంటే అసలు సినిమా ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి ప్రస్తుతం అందరిలో కనిపిస్తోంది.